నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 24/3/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:09, తిథులు దశమి రాత్రి తెల్లవారుజామున 5:05 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి తెల్లవారుజామున 4:27 వరకు, యోగాలు పరిగ సాయంత్రం 4:45 వరకు, కరణం వణిజ సాయంత్రం 5:27 వరకు, విష్టి రాత్రి తెల్లవారుజామున 5:05 వరకు, రాహుకాలం ఉదయం 7:29 నుంచి 9:01 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 1:35 నుంచి 3:06 వరకు, యమగండం ఉదయం 10:32 నుంచి 12:03 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుంచి 12:28, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 నుంచి 1:17, అలాగే మధ్యాహ్నం 2:54 నుంచి 3:43, ఇక అమృతకాలం రాత్రి 10 గంటల నుంచి 11:37, వర్జం మధ్యాహ్నం 12:21 నుంచి 1:57 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శ్రమతో బాధ్యతలు, నూతన అభివృద్ధి, నూతన విషయ సేకరణ, వృత్తిపరమైన ప్రయాణాలు, ఆర్థికంగా కన్నా కూడా ఆదాయపరంగా అన్న విషయాల కన్నా కూడా వీరికి ఎక్కువ శాతం గౌరవం, శ్రమ, అందరి మీద నాయకత్వాలను చూపించే లక్షణాలు లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే మీ మాట నెగ్గుతుంది. మీ యొక్క ఆఫీస్లో కూడా మీరు ఒక టీం లీడర్ లాగా వ్యవహరిస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి ముఖ్యంగా దూర ప్రయాణాలకి, విద్యాపరమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క వ్యక్తిగతమైన విషయాలలో ఏదైనా యాత్రలు మొదలైన వాటి కొరకు కానీ దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో ఈ రోజున ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎక్కువ శ్రమ, ఒత్తిడితో కూడిన పనులు చేయడానికి ఈ రోజున అవకాశం అనేది అధికంగా ఉంది. సామాజిక సేవ అనేది చేస్తారు. అలాగే ముఖ్యమైన విషయాల్లో తండ్రితో కలిపి కీలక చర్చలు చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం ఈ రోజుని భావించవచ్చు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మిథున రాశి వారికి ఆకస్మికమైన వ్యవహారాల్లో అనుకోని ఖర్చులు లాంటివి ఎదురవడం అనేది, అలాగే లెక్కకి మించి ఖర్చు అవ్వడం, అంటే మీ ప్రణాళికకి అనుకూలంగా కాకుండా ఊహించని ఖర్చుల వల్ల కొంత కన్ఫ్యూజన్ లాంటిది ఏర్పడడం అనేది, అలాగే సంబంధం లేని వ్యక్తుల యొక్క విమర్శల వల్ల కొంత మానసిక చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. అలాంటి వాటిని గమనించి వదిలేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే మీకు మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది కనుక అదొకటి గమనించుకోవాలి. అలాగే ఏదన్నా ముఖ్యమైన ప్రయాణాలు కానీ, అలాగే మధ్యవర్తిత్వంలో చేసే సంతకాల విషయంలో కానీ ఇవాళ అవి తాత్కాలికంగా వాయిదా పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ కష్టానికి తగిన ప్రతిఫలానికి సంబంధించి ఈ రోజున మీరు తీవ్రంగా ఆలోచించడం, ఇంకా ఏ రకంగా ఆదాయ మార్గాలు పెంచుకుంటే బాగుంటుందన్న విషయంలో రకరకాలుగా మీరు చర్చలు చేసుకుంటూ మీలో మీరు ఆలోచించుకుంటూ మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజున అవకాశం ఉన్నప్పటికీ మానసిక ఆందోళన అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ముందు దాన్ని అధిగమించి మానసిక స్థిరత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో చాలా వాళ్ళకి విలువ, గౌరవం, గుర్తింపు, అవకాశాలు, ఆగిన పనులు ముందుకు రావడం, వ్యక్తులు సహకరించడం, మంచి స్నేహ సంబంధాలు ఏర్పడడం అనేది వ్యక్తులతో మంచి సమయాన్ని గడుపుతూ ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళిపోవడానికి చాలా వరకు అనుకూలమైన రోజుగా ఒకటి భావించవచ్చు. మీరు పడిన శ్రమకి, కష్టానికి తగిన ప్రతిఫలం, ఇంతకాలం ఎదురు చూస్తున్న విషయాల్లో ఆహ్వానాలు అందుకుంటారు. సింహరాశి.
అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఇంతకు ముందు ఏర్పడిన శత్రుత్వాలు ఎవరితోనా ఉన్నా కూడా దాన్ని అధిగమించే విధంగా మీ కృషి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాకుండా న్యాయ సంబంధమైన విషయాల్లో ముఖ్యుల్ని సంప్రదించడం, అలాగే బంధువర్గంతో అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల బంధువులతో కొంత మాట్లాడి కొన్ని సమస్యలకి వాళ్ళ దగ్గర పరిష్కారం తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన రోజుగా ఈ రోజును భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ మీ కృషితో ఎలాంటి సమస్యనైనా అధిగమించగలిగిన శక్తి అనేది మీకు లభిస్తుంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి మానసిక ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తారు. ఇష్టపడిన వ్యక్తులతో సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. సంతానానికి అభివృద్ధికరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాలలో పెట్టిన పెట్టుబడులు ఏదన్నా ఉన్నా అది కూడా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలలో మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాలు వాళ్ళ కొరకు చేసిన కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఆర్థిక సంబంధమైన విషయాలు అవి చాలా వరకు మీకు దానికి సంబంధించిన చర్చలు జరగడానికి ఈ రోజున అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఏది ఏమైనా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలు చాలా వరకు ఈరోజు చర్చల్లోకి రావడం అవి మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ముఖ్యంగా కుటుంబ వాతావరణం అనేది కొంత సామాన్యమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కుటుంబంలో వ్యక్తులతో ముఖ్యంగా ఇంటి వాతావరణం, ఇంట్లో వస్తువులు కానీ లేకపోతే ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి కొంత ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు కానీ లేకపోతే ఏదైనా స్థిరాస్తుల విషయంలో ఇంకా ఎలా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకా ఏం కొంటే బాగుంటుంది అన్న విషయంలో మీరు ఎక్కువ ఆలోచనలు చేయడానికి కానీ అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో చాలా గట్టిగా శ్రమపడడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా ఈ రోజును భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం లభిస్తుంది. ధైర్యం, పరాక్రమం, చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో ఒక స్టెబిలిటీ ఏర్పడడం, అలాగే చిన్నపాటి ప్రయాణాలు, తొందరగా దగ్గర ప్రయాణాలకి ఎక్కువ ఫ్రీక్వెంట్ జర్నీస్కి అవకాశం అనేది ఉంది. అంటే ఊళ్ళోనే ఉన్న అటు ఇటు ఎక్కువగా ప్రయాణాలు చేసే పరిస్థితులు లాంటివి రావడం అనేది, దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఎక్కువ ఫోకస్ చేయడం అనేది, ధనానికి సంబంధించిన విషయాలలో మీకు వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల మీద కొంత చర్చలు జరగడం అనేది, మీ మీద మీకు నమ్మకం మొదలైనవి పెరగడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనుస్సు రాశి వాళ్ళ విషయంలో మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి. ఎవరికన్నా మాట ఇచ్చినట్లయితే ఆ మాట నిలబెట్టుకోవడానికి కొంత గట్టిగా కృషి చేయాలి. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో ఇతరులతో ఇబ్బంది రాకుండా వీలైనంత జాగ్రత్తలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల కానీ, వాగ్దానాల వల్ల కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల వల్ల కానీ కుటుంబ వ్యక్తులతో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికమైన ఖర్చు, బంధువుల రాక మొదలైన ఉండడం మీకు కొంత మానసికంగా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు స్థైర్యం, ధైర్యం, నిర్ణయ సామర్థ్యం, లక్ష్య సాధన దిశగా కృషి చేయడం, ఇతరులు ఎవరూ సహకరించకపోయినా మీరే చేసుకోగలిగినంత స్థాయిలో మీకు ఒక రకమైన పరాక్రమం లాంటిది పెరగడం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక విషయాల్లో ఎదుగుదల కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. అలాగే స్థిరాస్తులు ఆల్రెడీ ఏదైనా డెవలప్ చేస్తున్నట్లయితే ఎక్కడన్నా, అంటే ఎవరైనా గృహ నిర్మాణాల్లో ఉన్నా లేకపోతే ఏదైనా వాహనాలు మొదలైనవి కొందామనుకున్నా ఆ విషయంలో కొంత ఎక్కువ చాలా వరకు చేసుకుంటున్న కార్యక్రమాల్లో ఇంకా కొంత ఎక్కువ ఫోకస్ చేస్తూ దానికోసం ఈ రోజున ఎక్కువ ఆ ప్రదేశాల్లో ఉండడం, అలాగే ఎక్కువ ఖర్చులు పెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఉంది. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కుంభరాశి వాళ్ళకి నిద్రలేమి, తర్వాత శారీరక శ్రమ అధికంగా ఉండడం, పని ఒత్తిడి,
చేస్తున్న పనిలో శ్రమ అధికంగా ఉన్నా దాన్ని తగినంత స్థాయిలో ఆదాయం అనేది లేకపోవడం వల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ మీరు మీ యొక్క కార్యక్రమం, మీ విద్యుక్త ధర్మాన్ని మాత్రం వదిలేయకుండా చాలా శ్రమ పడతారు, శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. అలాగే నూతన ఆదాయ మార్గాల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఆదాయంతో పాటుగా ఎక్కడన్నా నూతన అవకాశాలు కానీ ఇంకేదైనా లభిస్తుందని అన్వేషిస్తారు. ఆ నేపథ్యంలో మీరు ఆహారానికి సంబంధించిన విషయాల్లో కొంత నిర్లక్ష్యం వైఖరి అనేది తగదు. మీ గురించి మీరు శ్రద్ధ వహించాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఆశించిన ఫలితాలు అనేవి ఏర్పడతాయి. మీ ఆలోచనలు ఫలిస్తాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఇష్టపడిన వ్యక్తులతో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కానీ సంతానంతో కానీ ఈ రోజుని చాలా చక్కగా గడుపుతారు. ఎదురు చూస్తున్న వార్తలు అందుకుంటారు. అది మీ మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. దానివల్ల మానసిక స్థైర్యం పెరగడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం, సంతోషంగా ఉండడం, బంధుమిత్రులతో కలిపి ఈ రోజుని చేసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం విషయం తీసుకునేటప్పటికీ 12 రాశుల వారికి కూడా, అంటే మేషం నుంచి మీనం వరకు కూడా 12 రాశుల వారు ఈ రోజున తప్పకుండా అందరూ కూడా శివుడికి సంబంధించినది కానీ శివాలయ సందర్శన, అలాగే శివుడికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే శివుడికి సంబంధించిన శతనామావళి, శివనామాలు, వీటితో పాటుగా శివస్థుతి, ఏది వీలైతే అది శివుడికి సంబంధించినది ఏదైనా సరే అది చాలా వరకు అనుకూలం ఉండే రోజు కనుక ఇవాళ అది చేయడం, లేకపోతే చేసుకోగలిగినా విన్నా అదే మంచి ఫలితం వస్తుంది. అలాగే దాంతోపాటుగా ఇంకా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా శివాలయ సందర్శన కూడా చక్కటి ఫలితాలు ఇస్తుంది. కనుక మీరు వెళ్ళి తీరాలి అని కాదు, అవకాశం ఉన్నప్పుడు వెళ్ళగలిగితే వెళ్ళండి. దానికి చేసుకోగలిగినా చేయగలిగినా ఈ శివుడికి సంబంధించిన మంచివే. ఇవి కాకుండా మా అంతటి మేము మాకు ఇష్టదేవత ప్రార్థన చేసుకుంటానా అది కూడా చాలా మంచిదే. ఏది ఏమైనా భగవంతుడు, ఆధ్యాత్మిక భావన, భగవంతుడి యొక్క సమక్షం, మానసికంగా మీరు ఎక్కువ భగవంతుడి మీద దృష్టి సారించడం మొదలైన చేయడం బట్టి ఎదురవుతున్న చికాకులు ఏదన్నా ఉన్నా కూడా, గోచారీత్యా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని భగవత్ ఆరాధన ద్వారా, అది ఇష్టదేవత కావచ్చు లేకపోతే ఆ రోజు చెప్పిన దేవతా ప్రార్థన ద్వారా చేసుకోవడం బట్టి ఆ చిన్న చిన్న సమస్యల్ని, ఆ స్వల్ప సమస్యలన్నింటినీ కూడా మీరు ఈ చిన్ని చిన్ని పరిహారాలతో అధిగమించగలుగుతారని మనం అర్థం చేసుకోవాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం షష్టగ్రహ కూటమి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ప్రస్తుతం మనం ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. ధనుసు రాశి వారికి షష్టగ్రహ కూటమి అన్న విషయం మీద ఇప్పుడు మనం చూసినట్లయితే ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా ఏంటి? మొట్టమొదట మనం చూడవలసింది అది మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలుగా చెప్తాం. అయితే ఈ ధనుస్సు రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు కలిసి వీళ్ళకి రాశి నుంచి 4వ ఇంట్లోకి ఏర్పడుతున్నాయి. మొట్టమొదటి విషయం అది. అక్కడి నుంచి అది చూసే ప్రదేశం కూడా 4వ స్థానం నుంచి 10th భావాన్ని చూడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ 4వ రాశి యొక్క అధిపతి అంటే మీనరాశిలో ఏర్పడుతుంది షష్టగ్రహ కూటమి. దాని అధిపతి మనకి 6వ ఇంట్లో ఉండడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం దీని యొక్క ప్రభావం రాగల 2 నెలల్లో ఉంటుంది. కనుక ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క మార్చి చివరి నుంచి అంటే 29 నుంచి అన్ని గ్రహాలు 4వ స్థానంలోకి వచ్చి వాటి యొక్క ప్రభావాన్ని ఏ రకంగా చూపిస్తాయి, అందులో ప్లస్లే ఉన్నాయి, ఏమన్నా దానికి మనం తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అన్న విషయాలని కూడా మనం ఇక్కడ చూద్దాం. మొట్టమొదటిగా ఏంటంటే 4వ ఇంట్లోకి వచ్చినప్పుడు అక్కడ మనకి ఈ యొక్క స్థిరాస్తుల మీద కానీ లేకపోతే గృహ వాతావరణం, మానసిక ప్రశాంతత మొదలైన విషయాల మీద దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తల్లి యొక్క ఆరోగ్య విషయాలన్నీ కూడా దాంట్లో మనం చూడొచ్చు. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా వీటి విషయంలో ఎక్కువ మీరు ఫోకస్ చేస్తారు. అంటే ఏదైనా స్థిరాస్తులు ఏర్పరచుకుందామా, లేకపోతే ఇంటిని ఏదైనా నూతనంగా నిర్మాణాత్మకంగా తయారు చేసుకుందామా, లేకపోతే ఇంకేదైనా ఎక్స్టెండ్ చేద్దామా, లేకపోతే ఏదైనా ఒక వాహనం కొనుగోలు చేద్దామా అనే విధంగా మీ ఆలోచనలు ఎక్కువ కేంద్రీకృతం అవ్వడానికి ఆస్కారం అనేది ఒకటి మనకి ఎక్కువ. ఎందుకంటే అన్ని గ్రహాలు అక్కడే ఉండడం, ప్లస్ అన్ని గ్రహాలు ఉన్నంత మాత్రాన ప్రతి గ్రహం ఇంకో గ్రహానికి పడాలని లేదు. అందులో కొన్నిటికి కొన్ని ఫ్రెండ్స్ అయితే కొన్నిటికి కొన్ని శత్రుత్వాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి గ్రహం మనకి ఫర్రే చేయకపోయినా దాంట్లో ఒకటి ఏంటంటే ఈ రకమైన మన ఖర్చులన్నీ కూడా గృహాలు, అలాగే స్థిరాస్తులు, వాహనాలు మొదలైన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రశాంతత అనే విషయం అనేది
ఇక్కడ మనకి కొంత తక్కువగా కనబడుతుంది. అంటే దీంట్లో ఉండే ఒక పద్ధతి ఏంటంటే వీటి కోసం ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఆర్థిక సంబంధంగా ఎలాగైనా సరే రుణాలు తీసుకుని, ఎందుకంటే రుణం తీసుకునైనా అంటే అప్పు చేసైనా లోన్ తీసుకునైనా ఏదైనా ఒక స్థిరాస్తి ఏర్పరచుకోవాలన్న ధ్యాస అనేది ఎక్కువ మీకు ఉండడం అనేది ఒకటి. అలాగే దాంతోపాటుగా ఇంకా మీకు ఏంటంటే మీకు పర్సనల్గా రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా మీ పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే దీంతో పాటుగా ఇంకా ఏంటంటే మీకు వృత్తికి సంబంధించిన విషయాల మీద కొంత కాన్సన్ట్రేషను తక్కువయ్యి ఇక్కడ ఎక్కువ ఫోకస్ అవుతుంది. కారణం ఏంటంటే అన్ని గ్రహాలు ఉన్న స్థానం ఇది కాబట్టి ఇక్కడ మనకి కొంత ప్రెషర్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అన్ని గ్రహాలు ఏదైనా ఏ ప్రదేశానికి ఎక్కువగా వస్తాయో ఆ ప్రదేశంలో ఎక్కువ స్ట్రెస్ అనేది ఉంటుంది. కాబట్టి అది మంచైనా చెడైనా యావరేజ్ అయినా వాటి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కనుక ఆ సమయంలో వాళ్ళకి ఏదైనా కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా చేద్దామనుకున్నా ఎంతవరకు చేయగలం చేయలేమా, ఎక్కువ ఆలోచనలు ప్రశాంత్ తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. అదేం పెద్ద సమస్య ఏం కాదు. మొత్తానికైతే ఎలా అయినా స్థిరాస్తులను పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయన్నది ఒకటి ఇక్కడ మనం వీళ్ళ విషయంలో చూడాలి. కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వృత్తి మీద కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ కొంత తగ్గుతూ ఇక్కడ ఎక్కువ అధికంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అలాంటి విషయాల్లో కొంత దాన్ని కూడా మీరు రెండింటినీ బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్య అనేది ఉండదు. ఇంకొకటి కూడా ఏంటంటే ఏ షష్టగ్రహ కూటమి ఎవరికి నడిచినా కూడా ప్రధానంగా అది గోచారరీత్యా నడుస్తున్న దాని యొక్క బలం కొంత ఉంటుంది. కానీ ప్రధానంగా మీకు నడిచే మహాదశ, అంతర్దశ, లేకపోతే దాంట్లో వచ్చిన మీ లగ్నానికి సంబంధించి అవి ఎంతవరకు ఫేవరబుల్గా ఉండే దశలు నడుస్తున్నాయి అన్న విషయాలు కూడా చాలా వరకు మీకు ఫేవరబుల్గా కనుక ఉన్నట్లయితే దీని యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇది మీకు అది కూడా కొంత ఇబ్బందిగా ఉన్నప్పుడైతే దాని ప్రకారం కొంత ఇదవ్వచ్చు. కానీ ప్రధానంగా మీకు నడిచే దశలు బాగున్నప్పుడు దీని గురించి అంత టెన్షన్ పడక్కర్లా. అయినప్పటికీ ఎక్కువ శాతం డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలంటే డ్రైవింగ్ చేసేప్పుడు కొంత మనం కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తలుగా ఉండాలి. వీలైతే మీరు స్వయంగా కాకుండా డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి మీరే చేయకుండా, అలాగే స్థిరాస్తులు కొనుగోలు మొదలైనవి చేసినప్పుడు మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక దాంతోపాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేసి ఇన్ టైంలో వర్క్ చేసుకుంటూ దాంట్లోంచి బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇలాంటివన్నీ చేసుకున్నట్లయితే దీనివల్ల ఏ రకమైన సమస్య ఉండదు. మీరు సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళిపోయినంతకాలం అన్ని విధాలు అనుకూలంగానే ఉంటుంది. మానసిక ప్రశాంతతను మాత్రం పెంచుకోవాలి. దీనికి సంబంధించి మెడిటేషన్ చేయడం అనేది మొట్టమొదటిది. అలాగే యోగా, మెడిటేషన్ మొదలైనవి చేసుకుంటూ దాంతోపాటుగా వం క్రీం అచ్యుతానంత గోవింద అరుణాచల శివ ఈ 2 శ్లోకాలు కూడా బాగా పఠించడం ఇలాంటివి చేసినట్లయితే దీని యొక్క ప్రభావానికి అంతగా మీరు ఎక్కువ ఏదో జరిగిపోతుంది, ఎలాంటివి ఏమి జరగవు, అన్ని విధాలు అందరికీ అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏం లేకుండా మీకు నడిచే దశలు బాగుంటాయి, అన్ని విధాలా బాగుంటుంది అనుకుంటూ ముందుకెళ్ళాలి. ఇక షష్టగ్రహ కూటమిలో మరొక రాశి మకర రాశి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అనేది 3వ స్థానంలో ఏర్పడుతుంది. మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం ఈ 9 పాదాల వాళ్ళకి కూడా మకర రాశిలోకి వస్తారు. ఈ మకర రాశి వాళ్ళకి 3వ ఇంట్లో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. అంటే 6 గ్రహాలు కలిసి మనకి దాదాపుగా మార్చి 29 సాయంత్రం దాటిన దగ్గర ఆన్వర్డ్స్ నుంచి కొంత మనకి షష్టగ్రహ కూటమి అనేది స్టార్ట్ అవుతుంది. కనుక దీని ప్రభావం ఒక 2 నెలలు ఉంటుంది. దాదాపుగా మే ఎండింగ్ దాకా తీసుకోవచ్చు. ఈ సమయంలో మనకి దానివల్ల ఏర్పడుతున్న ప్లస్లు, లేకపోతే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన విషయాల గురించి కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏ రకమైన పరిహారాలు పాటించాలి శ్లోకాల రూపంలో. అలా తీసుకున్నట్లయితే 3వ ఇంట్లోకి ఎప్పుడైతే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడుతుందో చాలా వరకు వీళ్ళకి స్నేహ సంబంధాలు, అలాగే పరాక్రమం, తర్వాత నిర్ణయ సామర్థ్యం, ఆలోచన విధానం, సెల్ఫ్ ఎఫర్ట్స్ అంటే స్వయంగా చేసే కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు చూపిస్తూ చేసే పనులు, ట్రావెల్స్ అంటే ఎక్కువగా వాళ్ళు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు లాంటివి, ఫ్రీక్వెంట్ జర్నీస్ లాంటి వాటికి మొదలైన వాటికి, అలాగే కమ్యూనికేషన్ ప్రధానంగా వీటన్నిటికీ సంబంధించిన ప్రదేశంలోకి రావడం బట్టి ఏం జరుగుతుందంటే వాటికి సంబంధించిన విషయంలో అంటే అది చాలా వరకు ఫేవరబుల్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం ఏం చేయాలంటే వీలైనంతవరకు ఎక్కువ గ్రహాలు ఎప్పుడైనా సరే ఏ స్థానంలోకి వచ్చినా ఆ భావం మీద దాని యొక్క బలం కొంత ఇదవుతుంది. కనుక వీలైనంతవరకు ఇక్కడ ఈ విషయాలు ఫేవరబుల్గా ఉంటున్నప్పటికీ కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అంటే ముఖ్యంగా ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకెళ్ళాలి అంటే ఇతరుల సహకారాన్ని మనం ఆశించినప్పుడు వాళ్ళు ఇచ్చిన సహకారం మనం ఆశించిన స్థాయిలో లేదు అని మనం బాధపడే కన్నా
మనంతరం మనం సొంతంగా ఆ కార్యక్రమాన్ని ఎలాగైనా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రయాణాల్లో కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తుల వల్ల కానీ, లేకపోతే కొత్త పరిస్థితుల వల్ల మనకున్న వస్తువుల్ని జాగ్రత్త చేసుకోవాల్సిన పరిస్థితులు రావడం లాంటిది కానీ, అలాగే ఏదైనా కమ్యూనికేషన్ ఎవరితోనో మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి ఆ మాటల వల్ల అపార్థాలు రాకుండా స్నేహ సంబంధాలు కాపాడుకునే విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేయవలసిన పనులు. అంటే ప్రతి దాంట్లో ఉండే ప్లస్లు మైనస్ల్లో ఈ రకమైన పరిస్థితులు. అలాగే దీంట్లో ఉండే ప్లస్ కూడా ఏంటంటే, ఇది ఇంత కష్టపడి పనిచేస్తారు, చాలా మీ యొక్క అన్ని ఎఫర్ట్స్ అన్నీ పెడతారు. ప్రతి దాంట్లోనూ మీరంతటి మీరే ఇన్వాల్వ్ అయ్యి చేస్తే కానీ చాలా వరకు పనులు. ఎందుకంటే వ్యక్తుల సహకారం అనేది ఆశించిన స్థాయిలో ఉండడం అనేది తక్కువ. కాబట్టి ఈ సమయంలో ఎక్కువ స్ట్రెస్, స్ట్రెయిన్, పని చేయడం, మీరే చేసుకోవడం, అన్ని పనులు మీరు చేసుకోవడం, మీరే కమ్యూనికేషన్, మీరే సహకారం, మీరే పని చేయడం, మీరే ప్రయాణం చేయడం, అన్ని ఆల్ రౌండర్లా మీరు చేసుకుంటారు. కాబట్టి దాని యొక్క ఫలితం ఏంటంటే రాగల సమయంలో మళ్ళీ 9th చూస్తుంది. కాబట్టి అది మీకు దీర్ఘకాల విషయంలో చాలా అది ఒక గ్రోత్, అంటే మీకు దానివల్ల అభివృద్ధికరంగా ఉండడం, అలాగే దానివల్ల మీకు కలిసి రావడం. అంటే మనం పడిన కష్టం ఈ రోజున పడ్డా దానికి మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. కనుక ఆ విషయంలో చక్కగా ఉండడం అనేది, అలాగే ముఖ్యంగా అది ఎవరితోన తోబుట్టువులతో కానీ, లేకపోతే మన ఇంట్లో వాళ్ళతో కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడమే. అంతేగాని దానివల్ల ఏదో ప్రమాదం అలాంటివి ఏమీ లేవు, ఎవరికీ లేవు. ఎప్పుడు కూడా మనకి నడిచే దశలు, అంతర్దశలు మన జాతకంలో జన్మకుండలిలో ప్రధానంగా లగ్నాత్తు నడిచే దశలేంటి, అంతర్దశలేంటి, అది ఎంతవరకు ఫేవరబుల్గా ఉంది, అలాంటివన్నీ కూడా ప్రధానంగా చూసుకుంటూ ఈ గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అనేది 3వ స్థానంలో ఏర్పడుతుంది. కనుక ఈ కోణాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఏముంది, మాట్లాడేటప్పుడు ఎవరితోనో సమస్య వస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళతో తక్కువ మాట్లాడడం, ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవడం, అలాగే సహకారం అనేది కొంత తగ్గుతుంది అనుకున్నప్పుడు ఆ సహకారం బదులు మనమే చేసుకోవడానికి వీళ్ళంతవరకు ప్రయత్నాలు చేయడం, అలాగే సామర్థ్యాన్ని మనం నిరూపించుకోవడానికి ఎక్కువ కృషి చేయడం. ఇలాగా ప్రతి దాంట్లోనూ ఏదైనా సమస్య ఉంది అనేది చిన్నది కనబడ్డా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయడమే మనం చేయగలిగింది రాగల 2 నెలల్లో. కాబట్టి ఎవరైనా సరే దీనికి సంబంధించిన విషయాల్లో పెద్దగా వర్రీ అవ్వక్కర్లేదు. మీ సమయం, తర్వాత దాంతోపాటుగా కాలం, ధనం వృధా కాకుండా పాటించవలసిన పరిహారాలు కూడా ఏంటి అన్నది కనుక మనం చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మొట్టమొదటి సుమంతో శ్రీ కార్తవీర్యార్జునయనమ అనే శ్లోకాన్ని పఠిస్తారు. అలాగే తర్వాత శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అంటే ఒకటి మన పుణ్యం కూడా పెరగాలి. ఎప్పుడన్నా సరే ఒక కార్యక్రమం చేయడానికి ఒక వ్యక్తికి తన యొక్క శక్తి సామర్థ్యాలతో పాటుగా భగవంతుడి యొక్క అనుకూలత కూడా కావాలి. కనుక దానికి ఆ స్టామినా వ్యక్తికి రావాలంటే పుణ్యార్జన, పుణ్యబలం పెరగాలి, దానికి దైవ సహకారం ఉండాలి. కాబట్టి దాని విషయంలో తప్పనిసరిగా అసంతృప్తికి లోను కాకుండా చేస్తున్న కష్టానికి మంచి ఫలితం అనేది రాబోతుందన్నట్టుగానే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దానికి శ్రీరామ జయరామ చేయడం, ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా చక్కటి మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. కనుక ఆ విషయంలో పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.